ఈ జూలై మాసం దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన ఓ దివ్యమైన వాగ్దానం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి ఎల్లప్పుడూ దాని మీద ఉండును అనని. ఎస్, ఈ 2026 సంవత్సరం, ఈ జూలై మాసం, ఈ దినము నుండి రాగల 6 మాసాలు దేవుడు తన కనుదృష్టి నీ మీద, నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద, నీ చేతి పనుల మీద, నీ వ్యాపారం మీద ఆయన కనుదృష్టి నిలపబోతున్నాడు. నిలుపునుగాక. దేవుని దృష్టే మన మీద నిలిపితే అద్భుతం. మరణములో నుండి జీవానికి దాటించబడతాం. ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన మనిషి సాయంత్రం తిరిగి వస్తాడో లేదో, ఎక్కడ చూసినా ప్రమాదాలు, అపాయాలు, మరణం మింగేస్తూ ఉంది. రాగల ఈ 6 మాసాలు, ప్రత్యేకంగా ఈ జూన్ మాసం, నీ ప్రయాణాల్లో దేవుడు కాపుదలిచ్చి మరణము నీ వాకిట దరిచారకుండా తన రక్తపు కంచె నీ చుట్టూత, నీ పిల్లల చుట్టూత దేవుడు వేయునుగాక. రెండవది, దేవుని కనుదృష్టి మన మీద నిలిస్తే కరువులో నుండి సమృద్ధిలోకి నడిపించబడతాం. గడిచిన 6 మాసాలు కుటుంబం ఏ కరువు అనుభవించింది? ఆర్థిక కరువా? ఆరోగ్యం కరువైపోయిందా? శాంతి సమాధానాలు కరువైపోయాయా? ఇంట్లో ఏ కొరత, ఏ కరువుతో ఏడుస్తూ బ్రతుకుతూ వచ్చావో, ఈ మాసం, రాగల 6 మాసాలు గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఆర్థికంగా దేవుడు బలపరచబోతున్నాడు. లేడి పిల్లలాగా గంతులు వేస్తూ ఆరోగ్యంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కుటుంబాలలో శాంతి, సమాధానం, ప్రేమ కుటుంబాల్లో కుమ్మరించబోతూ ఉన్నాడు. ఎస్, దేవుడిచ్చే ఆలోచన ఒక గొప్ప విజయం నువ్వు పొందుకోవటానికి కారణమవుతుంది. గడిచిన దినాల్లో చెడ్డ ఆలోచనలు, చెడు నిర్ణయాలు తీసుకొని పాడైపోయేవేమో, ఈ మాసం చక్కటి శ్రేష్టమైన ఆలోచనలు ఇచ్చి సరి అయిన మార్గంలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. అవును, ఆయన కనుదృష్టి నీ మీద నిలిస్తే బలవంతుడిగా బలపరచబడతావు. అవును, ఫిలిష్తీ దేశంలో ఇస్సాకు మీద తన కనుదృష్టి నిలిపాడు. రాజు అంటాడు ఇస్సాకును చూసి, నీవు మాకంటే బలవంతుడు అని. తమ్ముడు, చెల్లి, ఏ దేశంలో బ్రతుకుతున్నావో, నువ్వు బ్రతుకుతున్న ప్రజల మధ్యలో ఓ బలమైన వాడిగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. దేవుని కనుదృష్టి నీ మీద నిలిస్తే నీ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఈ జూలై మాసం అత్యధికమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక.